హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎన్ ట్రెడిషనల్. ఈరోజు ధనుర్మాసంలో వేసుకునే ముగ్గులు కొంచెం డిఫరెంట్గా అయితే వేసి చూపిస్తాను. అంటే ఎప్పుడూ గీతలతోనే కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చని నేనైతే మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. నేను మీకు ప్రతి సీజన్‌కి అంటే ప్రతి నెలకి సంబంధించిన ముగ్గులైతే వేసి చూపిస్తున్నాను. శ్రావణ మాసంవి గానీ, ధనుర్మాసం గానీ, మార్గశిర మాసం గానీ, ఏ అకేషన్‌కి తగ్గట్టు ఆ ముగ్గులైతే వేసి మీకైతే నేను చూపిస్తున్నాను. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్‌ని ఫాలో అవ్వకపోతే ఒక్కసారి చూడండి. మీకు నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా రకరకాల ముగ్గులు, కొత్త కొత్త డిజైన్స్ నాకు వేయాలని అనిపిస్తుంది. మీకు వేసి చూపిస్తుంటాను. ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి. ఎప్పుడూ రెగ్యులర్‌గా గీతలతో కాకుండా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఒకసారి చూసి ట్రై చేయండి. ఇది కూడా గీతలతోనే, కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా అయితే వేశాను. పైన లోటస్ పెట్టి ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఇలా అయితే వేసుకున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థర్డ్ వన్ అయితే వేస్తున్నాను చూడండి. ఇది కూడా మనకి పద్మలోనే ఇట్లా వేసుకొని గీతలతో అయితే వేసుకుంటున్నాను.
ఇక ఇదైతే డైలీ వేసుకునే ముగ్గు అండి. ధనుర్మాసంలో వేసుకునేసరికి ఫస్ట్ రోజు అయితే కంపల్సరీ ఈ ముగ్గు వేసుకుంటారు. ఈ ముగ్గునే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. లోపల కొంచెం వేరే గీతల్లా కాకుండా కార్నర్స్లో లోటస్ వేసి మధ్యలో కొంచెం డిఫరెంట్గా అయితే వేసుకున్నాను. ఒకసారి చూడండి, నచ్చితే ట్రై చేయండి. ఓకే, కంప్లీట్ అయిపోయాయండి. మీకు ఈ ముగ్గులు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.